హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, చాలా రోజులు అయిపోయిందనమాట. అసలు లాంగ్ వీడియోస్ పెట్టడానికి కుదరటమే లేదు నాకైతే. మొన్న అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా! ఇంకా అలాగే అడుగుతున్నారు చాలామంది. మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అడిగారనమాట. ఏం వీడియోస్ అస్సలు పెట్టడం లేదని. ఇంకా బిజీ ఉండి పెట్టలేదన్నాను. ఓకే అండి. మరి సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి గులాబ్ జామున్ పిండి కలిపి పెట్టాననమాట. మా పాప ఇది 2 మంత్స్ నుంచి అడుగుతుంది. డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ప్రీమిక్స్ అలాగే పెట్టేశాను నాకు టైం లేక. సో, ఇంకా అడుగుతుందిలే ఇప్పటికైనా చేసేద్దామని ఇంకా ఏమంటే నాకు భయమేస్తుందనమాట. ఈ గులాబ్ జామున్ పిండి కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇంకా ఆయిల్‌లో మొత్తం ఈ పిండి అనేది ఆయిల్ మొత్తం పాడైపోతుంది. అందుకనే ఇంకా మొత్తం గులాబ్ జామున్ వేస్తాం కదా! డీప్ ఫ్రై చేయడానికి అప్పుడు మొత్తం ఇంకా ఆయిల్ మొత్తం పాడైపోతుందని భయమేస్తుంది. ఒక్కసారి అయితే నాతో అలాగే జరిగిందండి. అప్పటి నుంచి గులాబ్ జామున్ అంటే చాలా భయము. కానీ ఎలా చేయాలో పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకున్నా. ఏం చేయాలంటే నాలాగే మీరు కూడా ఉంటారు కదా! అంటే ఎవరైనా రాకుండా ఉంటుంది కదా! సో, చెప్తాను చూడండి టిప్స్. ముందుగా మనం పిండి అయితే కలుపుకోవాలి. మరీ మనం దాన్ని పిండిని వత్తి గట్టిగా కలపకూడదు. జస్ట్ స్మూత్ హ్యాండ్స్తో అయితే కలిపేసుకోవాలి పిండిని. కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టేసేయండి. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి అంటే పిండిని బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ అయితే ఇవ్వాలి. అండ్ పిండిలో మీరు ఏమంటారు, పాలు వేస్తారా లేదంటే నీళ్ళు వేస్తారా, వాటర్ వేసి కలుపుకుంటారా, అది మీ ఇష్టం. నేను ఎప్పుడు కలిపినా పాలు వేసే మిక్స్ చేసుకుంటానన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి బాల్స్ అయితే చేసేసాను. చేసేసి ఇది షుగర్ సిరప్ నేను ఆ పిండి బాల్స్ చేసే కన్నా ముందే షుగర్ అయితే వేసానన్నమాట. సేమ్ క్వాంటిటీలో అయితే షుగర్, అలాగే ఒక 3 కప్స్ షుగర్, 3 కప్స్ వాటర్ అయితే తీసుకున్నా. సో, తీసుకొని సిరప్ అయితే చేయడానికి పెట్టేశాను. ఒక 2-3 టైమ్స్ బాగా అది షుగర్ సిరప్ బాగా మరుగుతున్నప్పుడు అందులో యాలకులు ఉంటాయి కదా, ఇలాచి, దాన్ని బాగా మనం మ్యాష్ చేసుకొని అయితే వేసేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి ఈ బాల్స్ అయితే ఫ్రై చేస్తున్నా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. సో, మనం హై ఫ్లేమ్లో పెట్టినా కష్టమే, లో ఫ్లేమ్లో పెట్టినా కష్టమే అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసి దీన్ని అయితే ఫ్రై చేయాలి. చాలా పేషెన్స్గా అయితే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మొత్తం పైన మాడిపోతుంది, లోపల అలాగే పచ్చిగా అయితే ఉండిపోతుంది అనమాట. అలాగే లో ఫ్లేమ్లో వేసామనుకోండి ఇంకా ఇవి గులాబ్ జామున్స్ ఉంటాయి కదా, అవన్నీ పగిలిపోతాయి అన్నమాట ఆయిల్లో. సో, ఇదే చాలా ఏమంటారు డిఫికల్ట్ అనమాట. ఈ ఫ్రై చేసే దగ్గరే మనం చాలా జాగ్రత్తగా అయితే చెయ్యాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినా కష్టమే, లో ఫ్లేమ్లో పెట్టినా కష్టమే. సో, మీడియం ఫ్లేమ్లో దాన్ని పెట్టేసి దాన్ని ఇంకా అంటే మనం వేసి వదిలేయకూడదు. వేసిన తర్వాత జస్ట్ ఒక 15-20 సెకండ్స్ తర్వాత ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి. మరి వేసిన వెంటనే అయితే కలిపేయకండి, అలా కూడా కష్టమే ఇది. అండ్ ఇక్కడ ఉంది కదా, అంటే ఇవి ఫ్రై చేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత షుగర్ సిరప్లో వేయాలి. ఇంకా తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను నెయ్యిలో అంటే ఘీలో ఫ్రై చేసుకొని అయితే వేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీషో నుండి శారీస్ అయితే తెప్పించాను కదా, దాని షూట్ అయితే చేస్తున్నాను అనమాట. షార్ట్ వీడియో, అలాగే ఇన్స్టాగ్రామ్ కోసం అయితే, రీల్స్ కోసం అయితే. సో, ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను ఆల్రెడీ మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇచ్చేసాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. 3 శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మా పిల్లలకి అయితే ఈ లాస్ట్లో అయితే ఉంది కదా, ఆ శారీ అయితే చాలా నచ్చిందనమాట, జార్జెట్. బట్ నాకైతే ఈ సైడ్లో ఉన్న బ్లాక్ శారీ చాలా బాగా నచ్చిందనమాట. నాకు బ్లాక్ అంటే ఫేవరెటింగ్. ఆ బ్లాక్ శారీ అంటే అస్సలు చాలా బాగా నచ్చింది. కానీ ఏం చేయాలి, ఇంకా నేనైతే ఎక్కువ శారీస్ కట్టాను కదా, ఎలాగో వచ్చాయి కదా ఈ శారీస్, ఒకసారి కట్టి చూద్దాంలే ఎలా ఉంటాయో అని అది కూడా కట్టేసుకున్నా. ఇంకా రీల్స్ తీసేసా, షార్ట్ వీడియో కోసం వీడియో కూడా షూట్ చేసేసా. అంటే నేను షార్ట్ కోసం, అలాగే యూట్యూబ్ షార్ట్ కోసం, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం సపరేట్గా అయితే వీడియో షూట్ చేస్తాను. 2 కలిపేసి ఒకే వీడియోలో అయితే పెట్టానన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో, ఇంట్లో కర్రీస్లో ఇంకా నాన్ వెజ్లో వాడడానికి ఎండు కొబ్బరి పొడి అయితే అయిపోయింది. ఈ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుందండి. అండ్ చాలా దుమ్ము అయితే పట్టి ఉంటుంది చూడండి.
అండ్ మీరు కూడా చేసేటప్పుడు ఇలా ముందుగా ఈ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్నైతే శుభ్రంగా ఇలా వాటర్లో వాష్ చేసుకోండి. కడిగి మంచిగా దాన్ని తడి మొత్తం అయిపోయేంత వరకు అయితే ఎండబెట్టేసుకోండి. అంటే అవి ఎండబెట్టాలన్నమాట. బయట పెట్టకున్నా పర్వాలేదు, ఇంకా ఇంట్లోనే పెట్టేసుకోండి. ఫ్యాన్ గాలికి అయితే మొత్తం ఆరిపోతాయి కదా. తడి మొత్తం పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఇంకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పచ్చిగానే గ్రైండ్ చేస్తారు, బట్ నేనైతే లేదండి, కొద్దిగా రోస్ట్ అయితే చేసుకుంటానన్నమాట. డ్రై రోస్ట్ అయితే చేసుకుంటా. ఇందులో మీరు ఒక 2-3 లవంగాలు, కొద్దిగా చెక్క వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొబ్బరితో పాటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంటాం కదా, సో దాంతో పాటు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా మనం పల్స్లో గ్రైండ్ చేసుకుంటే మంచిది. ఇంకా లాస్ట్లో అది థర్డ్ నెంబర్లో పెట్టేసి మనం 3 నెంబర్లో పెట్టేసి ఒకటేసారి గ్రైండ్ చేసామనుకోండి, మొత్తం ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. అలాగే ఎక్కువ క్వాంటిటీలో మీరు దీన్ని చేయాలి అనుకుంటే ఇందులో ఉప్పు వేయడం అయితే అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుని మీకు ఎన్ని రోజులైనా అలాగే ఫ్రెష్గా అనేది ఉంటుంది. అంటే ఫంగస్ రావడం కానీ, పాడైపోవడం కానీ, స్మెల్ రావడం కానీ జరగదన్నమాట. ఉప్పు వేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో ఇక్కడ వాటర్ చూసారా ఎంత గలీజ్గా ఉన్నాయో అసలుకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు అస్సలు బయట వెళ్ళడానికి మనసే ఒప్పట్లేదండి. నాకైతే బయట వెళ్ళాలంటేనే అస్సలు వద్దురా బాబు అనిపిస్తుంది ఈ క్లైమేట్కి. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గరే కూరగాయలు ఏమేమి వస్తే తీసుకున్నాను అనమాట. ఈ గోరు చిక్కుడుకాయలు అయితే ఇంకా నేను తీసుకున్న వెంటనే ఇవి కూడా వెల్ చేసుకొని ఇలా బాక్స్లో అయితే పెట్టేస్తాను. సో ఇవే కాదండి, ఏ కూరగాయలైనా, చిక్కుడుకాయలైనా, బెండకాయలైనా, దొండకాయలైనా, ఏవైనా కానీ కూరగాయలు కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. టొమాటో, ఆనియన్స్ తప్ప ఇంకా అన్నీ కుక్ చేయడానికి తొందరగా మనకు కంఫర్టబుల్గా అయ్యేటట్టు అయితే పెట్టేసుకుంటా. ఎందుకంటే మనం ఇంకా పిల్లలకు మార్నింగ్ స్కూల్ ఉంటుంది, ఆ టైంలో మనం వలుచుకుంటూ అయితే కూర్చోలేం కదా, కట్ చేసుకుంటా వలుచుకుంటూ అయితే కూర్చోలేం కదా. సో ముందుగానే మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళే టైంకి మనం తొందర ఆనియన్, టమాటో ఒక్కటే కట్ చేసేది ఉంటుంది, అది కట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా కర్రీ అయితే చేసేయడమే. ఇంకా కొంతమంది ఏమంటారంటే అలా కట్ చేసి పెట్టుకోకూడదు, మంచిది కాదు అది అంటారు. కానీ మనకు టైం దొరకాలి కదా, పొద్దున ఎంత తొందర లేచినా కానీ మనం అవి కట్ చేసుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది. అందుకనే వన్ డే బిఫోర్ అయితే మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి తొందరగా మనం రెడీ చేసేయచ్చు అనమాట. కర్రీస్, ఫుడ్ అది తొందరగా అర్థం కాదు, ఏం చేయాలి ఏం లేదు అనేది. ఒక్కోసారి పిల్లలు కూడా ఇష్టపడరు, నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటారు సడన్గా. అప్పుడు మనం కట్ చేసుకుంటా కూర్చోలేం కదా, టైం మొత్తం దీనికే అయిపోతుంది. ఇంకా అందుకని వన్ డే బిఫోరే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకు.